ఇక నైరుతి రుతుపవనాలు వారం రోజులు ముందుగానే వస్తాయనుకున్న అన్నదాతల ఆశలు అడియాసలుగానే మిగిలిపోతున్నాయి. రుతుపవనాలు ముందొచ్చినా ఎల్నినో ముప్పు తప్పదని అంటున్నారు వాతావరణ నిపుణులు. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు. గతేడాది కరువు వర్షాభావంతో అల్లాడిన రైతన్నలకు ఈసారి ఎల్నినో రూపంలో ఆశలు ఆవిరి చేస్తున్నాయి. నైరుతి రుతుపవనాలు ముందొస్తాయనుకున్న అన్నదాతలకు చేదు చినుకులు మిగల్చనున్నాయి. ఎల్నినో ప్రభావంతో దేశంలోని చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువ వర్షాలు కురుస్తాయని ఐఎండీ ప్రకటించింది. ఎల్నినోపై హైదరాబాద్ కేంద్ర మెట్ట పంటల పరిశోధన కేంద్రం ప్రాథమికంగా అంచనా వేసింది. ఖమ్మం జిల్లా మినహా రాష్ట్రమంతటా ఎల్నినో ప్రభావం ఉంటుందని తెలిపింది. ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం, చిత్తూరు మినహా మిగతా జిల్లాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుందని స్పష్టం చేసింది. ఎల్నినో ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా 15% మిల్లీమీటర్ల వర్షపాతం తక్కువగా కురుస్తుందన్నది ఓ అంచనా. నిజామాబాద్, మెదక్ జిల్లాల్లో సాధారణం కంటే 20 మిల్లీమీటర్లు, ఆదిలాబాద్, రంగారెడ్డిలో 17 మిల్లీమీటర్ల వర్షపాతం తక్కువ కురుస్తుందంటోంది వెదర్ రిపోర్ట్. నల్గొండలో 14%, కరీంనగర్, వరంగల్లో 12%, ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాల్లో 11% మిల్లీమీటర్ల వర్షపాతం తక్కువగా కురుస్తుందని చెప్తున్నారు శాస్త్రవేత్తలు. అంటే ఎల్నినో అంటేనండి ప్రతి ఏడాది డిసెంబరు 25 ప్రాంతాల్లో ఒక వార్మ్ టెంపరేచర్స్ పెరుకి పశ్చిమంగా ఒక వార్మ్ టెంపరేచర్స్ వస్తాయండి. ఆ వార్మ్ టెంపరేచర్స్ క్రమేణా పెరిగి తర్వాత మన మే జూన్లో మనకు వచ్చే ఈ నైరుతి ఋతుపవనాలని కొంచెం అడ్డుకుంటుంది. అది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. ఎల్నినో అన్నది చాలా లోకల్ ఫినామినా అయినా దానికి అనుగుణంగా ఉన్న వాటర్ సర్క్యులేషన్ అంటాం. అది సదర్న్ హెమిస్ఫియర్ అంతా ఉంటుంది కాబట్టి దాన్ని సదర్న్ ఆసిలేషన్ అంటారు. పెరు సముద్ర తీరంలో టెంపరేచర్ మార్పులను ఎల్నినోగా గుర్తిస్తారు వాతావరణ శాఖ అధికారులు. ఇక్కడ సముద్ర ఉపరితలం టెంపరేచర్ 0.6 డిగ్రీలకు మించితే దాని ప్రభావం మనపై ఉంటుందంటున్నారు. టెంపరేచర్ పెరిగే కొద్దీ దీని ప్రభావం పెరుగుతుందన్నారు. ఎల్నినో ప్రభావంపై రాష్ట్ర వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు రివ్యూ నిర్వహించారు. వర్షపాతం తగ్గితే ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికలను రూపొందించారు.